ఒక లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటి అంటే బీజేపీ టీడీపీ కలిసి ఉంది కనుక బీజేపీ ద్వారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రవేశిస్తాడు. నడపా తెలుగుదేశం నాయకుల నుంచి స్టేట్మెంట్లు వస్తాయి. తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం, తెలంగాణలో కూడా మేము అధికారంలోకి వస్తాం, ఇలాంటి స్టేట్మెంట్ కూడా కేసీఆర్ కాయిదాలు అవుతున్నాయి. అక్కడ వచ్చింది లేదు, చేసింది లేదు. కానీ మధ్యలో ఒకసారి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీటింగ్ అవుతారు, తెలంగాణ నాయకులతో స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఆ స్టేట్మెంటు రాజకీయ సర్కిల్లో గిర్ర తిరుగుతూ ఉంటుంది. తెలంగాణ మళ్ళీ తెలుగుదేశం వస్తుందట అని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి భూమికి ఏంటి, తెలంగాణ ఉద్యమానికి భూమిక తెలంగాణ వెనుకబాటుతనం ఒక ఫ్యాక్టరీ. ఆ మాటకొస్తే వెనుకబాటుతనం రాయలసీమలో ఉంది, వెనుకబాటుతనం ఉత్తరాంధ్రలో ఉంది, తెలంగాణకున్నా కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఉంది, మీరు కృష్ణా జిల్లాలో కూడా మీకు గుడివాడ వైపు అభివృద్ధి అయి ఉంటే ఇటువైపు నందిగామ జగ్గయ్యపేట వైపు మళ్ళీ అప్పర్ ల్యాండే. మీకు ఈవెన్ నెల్లూరు జిల్లాలో కూడా బుచ్చిరెడ్డిపాలెం దాటితే ఆత్మకూరు అటువైపుగా మైదుకూరు వస్తుంది. సో ఆత్మకూరు దాకా ఏముంది, చాలా అండర్ డెవలప్డ్ ఏరియా నెల్లూరు జిల్లాలో కూడా. మీరు ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా మీకు దేవీపట్నం లాంటి మైదాన ప్రాంతాల్లో డెవలప్మెంట్ కనిపించవచ్చు. మీకు రంపచోడవరం లాంటి ఎత్తైన ప్రాంతాల్లో డెవలప్మెంట్ లేదు. మళ్ళీ ఇలా మీరు గుంటూరులో కూడా తీసుకోండి. గుంటూరులో ఇటువైపు మీరు వాటర్ డెవలప్ పైకి వెళ్ళండి, నరసరావుపేట, మాచర్ల, పల్నాడు ప్రాంతం వెళ్ళండి, మీకు తెలంగాణ పొలికలు కనబడతాయి. ఇలా మీకు ఉత్తరాంధ్రలో మీకు వైజాగ్ దాటితే ఉత్తరాంధ్రలో ఏముంది, మీకు చాలా వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం, ఈ ప్రాంతాలన్నీ. అందువల్ల వెనుకబాటుతనం ఒక్క తెలంగాణలోనే లేదు. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జిల్లాల్లో మీకు చెప్పాను. వెనుకబడిన ప్రకాశం జిల్లా మొత్తం వెనుకబడిన ప్రాంతమే, తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతం. కానీ తెలంగాణలో సెంటిమెంట్ ఎక్కడ వచ్చింది అంటే దీనికి ఒక హిస్టారికల్ బేసిస్ ఉంది. ఆ హిస్టారికల్ బేసిస్ ఏంటి అంటే 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం ఇది నథింగ్ బట్ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి. నిజాం పాలిత ప్రాంతం. 1948లో హైదరాబాద్ అంటే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడితే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, కర్నూలు రాజధానిగా. తమిళనాడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 5 ఏళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు 8 ఏళ్ల ముందు, 8 ఇయర్స్ ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 8 ఇయర్స్ తెలంగాణ స్టేట్ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. దాని పేరు హైదరాబాద్ స్టేట్ అని పిలవచ్చు, బట్ తెలంగాణ స్టేట్ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అది చాలామందికి చరిత్ర తెలియదు. తెలంగాణ వెనుకబాటుతనం ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు 8 ఏళ్ళుగా ముందు 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఉన్నాక ఆ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపారు. కలిసినప్పుడే చాలా ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి, పెద్ద ఉద్యమాలు నడిచాయి. ఆంధ్ర డెవలప్డ్ రీజను, బ్రిటిష్ పాలనలో ఉండడం వల్ల, క్యాపిటలిస్ట్ రిలేషన్ సెంటర్ కావడం వల్ల, తెలంగాణ ఫ్యూడల్ ప్రాంతంగా పాలనలో ఉండడం వల్ల వెనకబడింది. అందువల్ల అన్ని రంగాల్లో కూడా ఆంధ్ర ఆధిపత్యం ఉంటుంది. ఆంధ్రాలో ఎక్కువ సీట్లు ఉంటాయి. ఆంధ్ర ప్రాంతానికి పొలిటికల్ లీడర్షిప్ కూడా మాకు నష్టం జరుగుతుందని ఈ అనుమానాలన్నీ వ్యక్తమైనప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక రక్షణలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఉదాహరణకు తెలంగాణలో భూములు తెలంగాణేతరులు కొనాలి అంటే తెలంగాణ ప్రజాప్రతినిధులతో కూడిన రీజనల్ కమిటీ అనుమతి కావాలి. అంటే తెలంగాణ ల్యాండ్స్ తెలంగాణేతరులకు ఏలియనేట్ కావద్దు. ఇప్పుడు మీకు గిరిజన ప్రాంతాల్లో ఉంటాయి 170 యాక్ట్ లాగా. సో ఆ కండిషన్ ఉంది. అలాగే చీఫ్ మినిస్టర్ ఆంధ్ర ప్రాంతానికైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణకి ఇవ్వాలి అని, ఆ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయితే ఆంధ్ర ప్రాంతానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి. ఇలాంటి అంశాలు రాసుకుంటూ ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ డే 1 నుంచి అమలు కాలేదు. నీలం సంజీవరెడ్డి చీఫ్ మినిస్టర్ కావడంతోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే 6th ఫింగర్ అన్నాడు, దానికి ఏముంది అన్నాడు. సో అందువల్ల పొలిటికల్గా కూడా ఆంధ్ర నాయకత్వం డామినేట్ చేసింది. మీకు 1956 నుంచి 2014 వరకు 58 ఏళ్ళు ఉంది కదా ఆంధ్రప్రదేశ్. మీరు తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు తీయండి పేర్లు, మీకు ఒక అంజయ్య, ఒక చెన్నారెడ్డి, ఇలా 2-3 కనబడతారు అంతే. మీకు 2014 కన్నా ముందు చూడండి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య,
రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంతకుముందు కాసు బ్రహ్మానందరెడ్డి, మీకు మొత్తం తెలంగాణ ఇతరులు కనబడతారు. ఒక్క చెన్నారెడ్డి కొంతకాలం ఉన్నాడు, అంజయ్య కొంతకాలం ఉన్నాడు నాకు గుర్తున్నంత వరకు. మొత్తం మీకు ఆంధ్ర రాయలసీమ ప్రాంత రాజకీయ నాయకత్వమే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇది తెలంగాణలో ఏ అనుమానాలతోనైతే ఉమ్మడి రాష్ట్రంలో కలిశారో పొలిటికల్ లీడర్షిప్ మా చేతిలో ఉండదు, మేము ఆంధ్ర పొలిటికల్ లీడర్షిప్ కింద పనిచేయాల్సి వస్తుంది. ప్రాంతీయ పార్టీ ఏర్పడ్డాక ఇది బలపడింది. ఎన్టీ రామారావు తెలుగుదేశం ఏర్పడ్డాక ఇంకా బలపడింది ట్రెండ్. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడ్డాక ఇంకా బలపడింది. ఎందుకంటే ఆ రెండు పార్టీల్లో తెలంగాణ వాళ్ళ నాయకులు అయ్యే అవకాశమే లేదు కదా, టీడీపీలో కానీ వైసీపీలో కానీ. సో ఈ సిచ్యువేషన్లో వ్యతిరేకత మొదలైంది. అలాగే కల్చరల్ లాంగ్వేజ్ అండ్ కల్చర్లో డామినేషను, మీకు పాపులర్ కల్చర్లో నేను చాలాసార్లు చెప్పాను, సినిమాలో తెలంగాణ గ్రామాల పేర్లు ఉండవు, తెలంగాణ పట్టణాల పేర్లు ఉండవు, తెలంగాణ పండుగల పేర్లు ఉండవు, తెలంగాణ భాషను అవమానకరంగా చూపెట్టడము, తెలంగాణ భాషను విలన్లకు పెట్టడము, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఆఖరికి సినిమా పాటలు కూడా తెలంగాణ కనబడదు. ఈ పరిస్థితి వచ్చాక తెలంగాణ ప్రజల స్వరాష్ట్రం కొరకు పోరాటం మొదలైంది. అంటే ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు అనే పదాన్ని వాడి కేసీఆర్ లాభం పొందాలని చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం తెలంగాణకు ద్రోహం చేశాడని కాదు, తెలంగాణ వాస్తవంలో తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు. ఇలా హైదరాబాద్ నగరాన్ని ఒక ఆధునిక నగరంగా, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు పాత్ర మరవరాంది కదా. సో ఇవాళ సైబరాబాద్ ఈ ప్రాంత అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు కీలక భూమిక. ఇవాళ భారతదేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 16% తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తుంది, 15% అంటే ది క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు ఫౌండేషన్, అందులో అనుమానం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప పాత్ర నిర్వహించింది. మీకు మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఒక చారిత్రాత్మకమైన మార్పును తెలంగాణ గ్రామాల్లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల మీకు తెలంగాణలో చూడండి, మీరు ఫస్ట్ కేస్ సినారీలో కూడా తెలుగుదేశం బ్రహ్మాండమైన సీట్లు వచ్చాయి. మీకు 2014 ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి 5 సీట్లు వస్తే టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. టీడీపీ బలమైన పార్టీ అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయినా కూడా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు పేరు చెప్పి కేసీఆర్ రాజకీయం చేయగలుగుతున్నాడంటే ఇది హిస్టారికల్ నేపథ్యం. ఇట్ ఈస్ నాట్ రెఫరింగ్ టు టీడీపీ అని చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పైనో తెలుగుదేశం పైనో ఇండికి రిఫ్లెక్షన్ కాదు. తెలంగాణ సమాజము 5-6 దశాబ్దాలుగా అనుభవించిన ఆధిపత్యాన్పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. నేను ఉదాహరణ మీకు పొలిటికల్ లీడర్షిప్ చెప్పాను. మీకు తెలంగాణ ప్రాంత భూములు తెలంగాణ ఇతరులకు కొనాలంటే రీజనల్ కమిటీ అనుమతి కావాలి. ఎక్కడ జరిగింది అది? మీరు హైదరాబాద్ చుట్టూ భూముల సర్వే చేయండి, ఏ ప్రాంతం వాళ్ళ ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. హైదరాబాద్లో వ్యాపారాలు చూడండి, ఏ ప్రాంతం ఉందో తెలుస్తుంది మనకు. అందువల్ల ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో తెలంగాణ రక్షణకు ఇచ్చిన ఏది అమలు కాలే. ఆఖరికి ఉద్యోగాల విషయంలో కూడా హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పి చర్చలు చూసాం మనం. సో ఇవన్నీ ఒకదానికొకటి క్యూములేట్ అయ్యి తెలంగాణ సెంటిమెంటు బలపడింది. తెలంగాణ సెంటిమెంటు అనేక రూపాల్లో వ్యక్తం కావటానికి చంద్రబాబు నాయుడు రూపంలోనో, రాజశేఖర రెడ్డి రూపంలోనో, ఇంకో రూపంలోనో అది వ్యక్తీకరణ కావచ్చు, కానీ మూలం అక్కడ లేదు. మూలం ఎక్కడ ఉంది అంటే 5-6 దశాబ్దాలుగా తెలంగాణ పైన తెలంగాణేతరుల రాజకీయ సాంస్కృతిక ఆధిపత్యం నడిచింది అన్న భావన తెలంగాణ ప్రజల్లో ఎక్కింది. ఇది మీరు తెలంగాణ గ్రామాల్లో ఎక్కడికైనా వెళ్ళండి, ఇది మీకు కనబడుతుంది. తెలంగాణ గ్రామాల్లో ఎక్కడికైనా, ఎందుకంటే దాంట్లో చాలా రియాలిటీ ఉంది. నేను అనేకసార్లు ఉదాహరణ చెప్పాను. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ, ఆంధ్ర ప్రాంతంలో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ పైన ఎన్ని సినిమాలు వచ్చాయి చూడండి, ఎన్ని పాటలు వచ్చాయి చూడండి, ఎన్నిసార్లు హీరోయిన్లు సంక్రాంతికి తల్లిగారింటికి పోయారో చూడండి. కానీ ఎన్ని సినిమాల్లో తెలంగాణ వచ్చేవరకు ఏ సినిమాలో బతుకమ్మ పండుగ చూపెట్టండి నాకు, ఎక్కడా ఉండదు. మీకు తెలంగాణలో అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర, అతిపెద్ద జాతర నాగోబా జాతర. ఆంధ్రలో పైడితల్లి యాత్ర అని ఉత్తరాంధ్రలో ఉంది. పైడితల్లి యాత్రలో సినిమాలలో ఉంటుంది, కానీ నాగోబా జాతర ఉండదు, సమ్మక్క సారక్క జాతర ఉండదు. మీరు ఎన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ సమ్మక్క సారక్క జాతరకు హీరో వెళ్ళాడు చెప్పండి నాకు. ఎందుకు ఉండదు అంటే ఆన్సర్ లేదు. సమ్మక్క సారక్క జాతర తెలుగు సినిమాలో కనబడదు, మీకు తెలుగు సినిమాలో బతుకమ్మ పండుగ కనబడదు, తెలంగాణ ఊర్లు కూడా కనబడవు. నేను అనేకలు చెప్పాను, కరీంనగర్ పోయింది ఎప్పుడన్నా హీరో. మీరు ఎన్నడన్నా కాకినాడ పోయిన కరీంనగర్ పోలే కదా.
ఎందుకు పోలే మరి? హైదరాబాద్ కాకినాడ దూరమా, కరీంనగర్ దూరమా? అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడే ఉంటుంది పక్కనే. ఉస్మాన్ సిటీలో చదివాడు ఎప్పుడన్నా అక్కిన నాగేశ్వరరావు, నాగార్జునను, నాగ చైతన్యను ఎన్నడని ఒక్కరోజన్నా ఒక్క సినిమాలోనైనా ఉస్మాన్ సిటీలో చదివి నాకు గుర్తున్నంత వరకు లేదు. ఏమన్నా ఉంటే చెప్పండి మీరు నాకు. సబ్జెక్ట్ కరెక్షన్ అసలు ఎక్కువ భాగం అయితే లేదు, ఏదన్నా ఒక దాంట్లో ఉన్నదో తెలియదు. అక్కినే నాగేశ్వరరావు ఉస్మాన్ సిటీలో చదవచ్చు కదా, ఎందుకు చదవకూడదు? ఉస్మాన్ సిటీలో చదివితే మా తెలంగాణ ప్రజలకు ఆనందం వేస్తారు కదా, మా యూనివర్సిటీలో చదివిండి అక్కినేని అని. సినిమాల్లోనే కదా, నిజంగా కాదు కదా. అంటే ఇది ఈ కల్చరల్, లింగ్విస్టిక్, పొలిటికల్ లీడర్షిప్ మా చేతిలో లేదు అన్న భావన తెలంగాణలో స్వరాష్ట్రానికి కారణమైంది. డెవలప్మెంటు, ఇంబ్యాలెన్సెస్, అసమానతలకు కారణం కాదు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా అసమానతలు ఉన్నాయి. హైదరాబాద్తో వికారాబాద్ పోల్చండి ఎంత అండర్ డెవలప్ ఉందో. వికారాబాద్ తలసరాదేమో మీకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాటి పరిస్థితులు 10 ఏళ్ల కింద పరిస్థితి ఉంది. కానీ ప్రధానమైన కారణం ఈ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ వల్ల ఆంధ్ర ప్రాంత నాయకులకు తెలంగాణలో ఎంత అభిమానం ఉన్నా అది ఎలక్టోరల్గా వచ్చే వరకు నిలబడదు. మీకు పవన్ కళ్యాణ్పై కానీ, చిరంజీవిపై కానీ, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డిపై కానీ, చంద్రబాబు నాయుడుపై కానీ తెలంగాణలో చాలా అభిమానం ఉంది, అనుమానమే లేదు మీకు. అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెడితే తెలంగాణలో సీట్లు రాలే. వచ్చిన సీట్లలో అత్యధిక భాగం ఆంధ్ర ప్రాంతంలో వచ్చాయి. మీకు రాజశేఖర రెడ్డికి 2009లో తెలంగాణ ప్రాంతం 50 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, 10 సీట్లే బీఆర్ఎస్కి వచ్చాయి. కానీ 2014 వచ్చే వరకు మళ్ళీ ఎందుకు మారింది అంటే వ్యక్తులుగా రాజశేఖర రెడ్డిపై కానీ, చంద్రబాబు నాయుడుపై, చిరంజీవిపై, పవన్ కళ్యాణ్పై తెలంగాణలో బ్రహ్మాండమైన అభిమానం ఉంది. తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో, తెలంగాణలో సామాజిక మార్పులో తెలుగుదేశం పార్టీ కీలక భూమిక నిర్వహించింది. తెలంగాణలో రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఉచిత విద్యుత్ లాంటివి ఒక చారిత్రాత్మకమైన మార్పు కారణమయ్యాయి. అయినా కూడా ఆ నాయకత్వాన్ని తెలంగాణలో అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే అది వ్యక్తులపై కోపం కాదు, అది పార్టీలపైన కోపం అంతకంటే కాదు. అది హిస్టారికల్ ఇంజస్టిస్కు మేము గురయ్యాము, హిస్టారికల్ ఆధిపత్యానికి గురయ్యాము అనే భావన తెలంగాణ సమాజంలో బలంగా ఉంది. దాన్ని కేసీఆర్ రగిలించదలుచుకున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు బూచి చూపెట్టి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించాలి అన్నది కేసీఆర్ వ్యూహం. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి ఉద్యమ స్వభావాన్ని వదిలేసి తర్వాత భారత రాష్ట్ర సమితి పెట్టి తెలంగాణ సెంటిమెంట్నే పక్కకు పెట్టి రాజకీయం చేసి దాని ఘోరమైన ఫలితాలు అనుభవించాడు. సో ఆ అనుభవించాడు కనుకనే ఇప్పుడు మళ్ళీ పోయిన చోటే వెతుక్కోవాలి అని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్కు మేమే దిమ్మదారులము అనేటువంటి వాదన ముందుకు తెస్తున్నాడు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు పట్టుకొస్తాడు. లేదు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం, తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు కనుక, ఏం చేయగలడు కనుక. సో ఆయనకు ఆంధ్రప్రదేశ్లో పార్టీని నిలబెట్టుకొని పార్టీని మరోసారి అధికారంలోకి తప్పించుకోవడం ముఖ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఏం సీఎం గాడు, లోకేష్ సీఎం గాడు, ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది తెలంగాణ పైన? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నమాట నిజం, కానీ దాని కొరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇక్కడ తపన పడేది లేదు, ఇక్కడ చేయగలిగేది కూడా లేదు. అయినా కేసీఆర్ చంద్రబాబు నాయుడిని చూపెడతాడు. ఎందుకంటే అది రాజకీయంగా తనకు అవసరం కనుక, ఇక తనకు మిగిలిన ఏకైక ఆయుధం అదే కనుక దాన్ని ప్రయోగించడం ద్వారా అటు కాంగ్రెస్ని, ఇటు బీజేపీని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని, బీజేపీని ఎదుర్కోవాలన్నది